రీసెంట్‌గా ఇండియా పార్లమెంట్‌లో ఒక బిల్ పాస్ అయింది. దాని పేరు శాంతి బిల్. సింపుల్‌గా చెప్పాలంటే న్యూక్లియర్ సెక్టార్‌ని ప్రైవేట్ కంపెనీస్‌కి ఓపెన్ చేయడం. ఇది జరిగిన జస్ట్ ఫ్యూ డేస్ తర్వాత అమెరికాలో ఒక లా సైన్ అయింది. ఆ లా పేరు ఎన్‌డీఏఏ 2026. నార్మల్‌గా ఎన్‌డీఏఏ అంటే అమెరికా మిలిటరీ బడ్జెట్‌ని బేస్ చేసుకొని డిఫెన్స్ గురించి ప్లాన్ చేసుకోవడం. ప్రతి ఇయర్ పాస్ అవుతుంది. కానీ ఈసారి ఒక షాకింగ్ డీటెయిల్ ఉంది. అదేంటంటే అమెరికా లా బుక్‌లో ఇండియా నేమ్ డైరెక్ట్‌గా మెన్షన్ అయింది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే, ఇండియా న్యూక్లియర్ లయబిలిటీ రూల్స్ గురించి మాట్లాడడం. ఇంకొకటి ఈ క్వెషన్స్ అన్నిటికంటే 2 క్వెషన్స్ మెయిన్‌గా వినపడుతున్నాయి. అదేంటంటే, అమెరికా లాలో ఇండియా నేమ్ ఎందుకు మెన్షన్ చేశారు? మన న్యూక్లియర్ రూల్స్ ఎవరి కోసం అలైన్ చేయమంటున్నారు? ఇది కోయిన్సిడెన్సా? లేక ఇండియా పైన యూఎస్ పెడుతున్న సైలెంట్ ప్రెషరా? ఇప్పటికే మీ మైండ్‌లో ఎన్నో క్వెషన్స్ రన్ అవుతూ ఉంటాయి. అటన్నిటి క్వెషన్స్‌ని కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మనం ఫుల్ డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.